తెలంగాణలో రేవంత్ని గెలిపించడానికి తెలుగుదేశం పరోక్షంగా సహకరిస్తుంది రేపు పొద్దున. ఎందుకయ్యా అంటే అక్కడ రేవంత్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే నెక్స్ట్ ఆంధ్రాలో 50-50 అడుగుతారు సీట్లు. పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ 50% ఇవ్వమని అడుగుతారు వీళ్ళు. 2.5 years అని అడుగుతారు. కాదు అనే పరిస్థితుల్లో ఉండదు తెలుగుదేశం అప్పుడు తెలంగాణలో బీజేపీ గెలిస్తే. కాబట్టి బీజేపీని తెలంగాణలో గెలవకుండా తొక్కడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతాం. సార్ ఫైనల్ గా నిజంగా నితిన్ నబీన్ నిర్ణయం తీసుకోక ముందు చాలా మంది పేర్లు అయితే వినిపించారు. నిజంగా వాళ్ళందరి పేర్లు పరిశీలన తీసుకున్నారా? అదొక ప్రచారం మాత్రమే. బీజేపీ అధినాయకత్వం అట్లాంటి పేర్లు వాళ్ళు ఏం పరిశీలిస్తున్నారో ఎప్పుడు బయటికి రాదండి. ఇవన్నీ మీడియాలో మన ఊహాగానాలు. మనకి తెలిసిన నాయకులు, మనకి బాగా కనిపించిన నాయకులు అందరికి ఇచ్చేస్తున్నారని మనమే రాసేస్తాం. ఒకప్పుడు ఏంటంటే ఓ సమాచారం నిజమైన విశ్వసనీయంగా ఉన్నప్పుడు మాత్రమే రాసేవాళ్ళు. ఇప్పుడు రాసేసి అదే విశ్వాసం అనుకోని చెప్తున్నారు. మోడీకి సంబంధించి మంత్రివర్గంలో పేర్లు ఎవరికన్నా తెలిసిందే? చెట్ట చివరి శాఖ దాకా నాకు బాగా ఒక ఇది విన్నా నేను. ఢిల్లీలో 3 ఢిల్లీలోనే ఉన్నారు మనోళ్ళు. సీఎం రమేష్, పురంధేశ్వరి, వర్మ కుటుంబాన్ని కూడా తీసుకుపోవాలా. పురంధేశ్వరి గారి ఫ్యామిలీ వెళ్ళింది. సీఎం రమేష్ ప్రిపేర్డ్ నాకంటే నాకు అనుకున్నారు వీళ్ళు. సీఎం ఈయన అనుకోవాలి వర్మ గారు అసలు. ఆయన పోయి మామూలు హోటల్లో ఉన్నాడు ఆయన. వీళ్ళు 3 కూర్చున్నాం ఆ టైంకి భోజనం